మానవుల్లో సూక్ష్మజీవుల వల్ల కలిగే సాధారణ వ్యాధులు చాలామంది కన్ఫ్యూజ్ అవుతారండి. ఎక్కడంటే ఏది గాలి ద్వారా వస్తుంది, ఏది నీరు ద్వారా వస్తుంది, ఏది కలుషిత నీరు ద్వారా వస్తుంది. ఇవి బాగా కన్ఫ్యూజ్ అయిపోతారండి. నివారణ పద్ధతులు కూడా కన్ఫ్యూజ్ అయిపోతారండి. వాటి కోసం ఒక్కసారి ఇక్కడ గాలి ధర 1, 2, 3, 4 అండి. ఈ 4 క్షయ, మశూచి, తట్టు గౌదబిళ్ళలు, స్వైన్ ఫ్లూ అండి. క్షయ, తట్టు గౌదబిళ్ళలు, స్వైన్ ఫ్లూ అండి. ఇవి ఈజీగా గుర్తుపెట్టుకోండి. అయితే గాలి ద్వారా వ్యాధికారకం బ్యాక్టీరియా మాత్రం ఒకటేనండి. క్షయవ్యాధి బ్యాక్టీరియా కారకం ఒకటేనండి. నివారణ పద్ధతులు ఏంటంటే టీకాలు, బీసీజీ, రోగి ఉపయోగించే సామాగ్రిని ఉపయోగించరాదు. నివారణ పద్ధతులు అండి. నెక్స్ట్ వైరస్ ద్వారా మశూచి వస్తుందండి, తట్టు గౌదబిళ్ళలు వస్తున్నాయండి, స్వైన్ ఫ్లూ. ఓకేనా? స్వైన్ ఫ్లూ కూడా వస్తుందండి. వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే గాలిలో మతగవ సై అంది, ఎగరడానికి సై అంది. మతగవ గాలిలో ఎగరడానికి మతగవ సై అంది. మా అంటే మశూచి, తా అంటే తట్టు, గవ అంటే గౌదబిళ్ళలు, సై అంటే స్వైన్ ఫ్లూ అండి. ఈ కోడ్ గుర్తుపెట్టుకోండి. గాలిలో వ్యాధులు మొత్తము వైరస్ వ్యాధులు 4 అండి. క్షయవ్యాధి బ్యాక్టీరియా వ్యాధి 1 అండి, అది క్షయ. వైరస్ ద్వారా వచ్చేది ఏంటండి? మశూచి, తట్టు గౌదబిళ్ళలు, స్వైన్ ఫ్లూ అండి. ఓకే అండి, గాలి ద్వారా అయిపోయింది. ఒకటి గాలి నీరు ద్వారా 2 కలిపితే గాలి నీరు ద్వారా కలిసేటి ఒకటే సందర్భం అది ఏంటంటే పోలియో వ్యాధి. ఆ పోలియో వ్యాధి ఎలా వస్తుందండి? వైరస్ ద్వారా వస్తుంది. దాని నివారణ పద్ధతులు ఏంటి? పోలియో చుక్కలు, ఓపీవీ టీకా. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. గాలి నీరు ద్వారా పోలియో ఒకటే, సింపుల్గా గుర్తుకుంటాయండి మీకు. నెక్స్ట్ మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, మెదడు వ్యాపు వ్యాధి, జపనీస్ ఎన్సెఫలైటిస్. ఈ 4 వ్యాధులు ఉన్నాయి కదండి. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, మెదడు వ్యాపు వ్యాధి. ఇవి ఎలా వస్తాయంటే ఇవన్నీ దోమల ద్వారా వస్తాయండి. ఓకేనా? ఆడ ఎనాప్లిస్ దోమ ద్వారా మలేరియా వస్తుంది, గుర్తుకుంటుంది. ఆడ క్యూలెక్స్ ద్వారా మెదడు వ్యాపు వ్యాధి, జపనీస్ ఎన్సెఫలైటిస్ అని గుర్తుపెట్టుకోరు. నెక్స్ట్ 2 వ్యాధులు ఉన్నాయి, డెంగ్యూ, చికెన్ గున్యా. వీటి గ్యూన్యా లాస్ట్కి ఏ ఒత్తుతోనే యావత్తుతోటి ఎండ్ అయిందండి. యావత్తుతో ఎండ్ అయింది కాబట్టి ఎండిస్ దోమ. ఆడలతో సంబంధం లేదండి. అంటే